నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. ఇరు రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, అదేవిధంగా పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన, సెంట్రల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద మాట్లాడడం కోసమే ఇంటర్వ్యూ సార్. మీ అధ్యక్షురాలు షర్మిల ఫిట్ ఆర్ అన్ఫిట్ అధ్యక్ష పదవికి అని అంటే మీరు ఏం చెప్తారు? ఫిట్ అనే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి డాటర్గా అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో వారి కుటుంబానికి ఉన్నటువంటి ఇమేజ్, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో వారికి ఉన్నటువంటి పట్టు, వీటిలన్నింటినీ చూసుకున్నప్పుడు పార్టీ అటు హైకమాండ్ కానీ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలు కానీ అందరూ కూడా కలిపి ఆవిడ రావాలి కాంగ్రెస్ పార్టీలో కానీ మేము కోరుకున్నాము. ఆ విధంగానే ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రావడం. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే ఎందుకురా బాబు అని అనుకున్నారా? మేము ఆ రోజు మీటింగ్ జరిగినప్పుడు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్ పెట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ అడిగినప్పుడు మేము అందరం కూడా రావాలనే కోరుకున్నాం. మా నాన్నగారు చావుకు కారణమే కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండడం, రావడం, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇష్యూస్ని బట్టి, సమయాన్ని బట్టి రకరకాల వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు కానీ, ఖార్గే గారు కానీ, మా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ ఆవేళ ఆవిడ వస్తే పార్టీకి ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఎన్నికల ముందు అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి దృష్టితోటి డెఫినెట్గా వారిని మేము అడ్వాంటేజ్ ఏమన్నా కనిపించిందా అండి మీకు? కొంతమేరకు కనిపించింది. మన జరిగినటువంటి ఎన్నికల్లో కొంత ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ పెరిగింది. తనే గెలవలేకపోయింది కదా. అంటే గెలవడం అనేటువంటిది అనేకమైనటువంటి అంశాల మీద ఉంటుంది. గెలుపు ఓటములు అనేటువంటిది దీనికి పారామీటర్ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం కానీ, ఎలక్షనీరింగ్ చేయడం కానీ మేము కలెక్టివ్గానే చేసాం. పిసిసి అధ్యక్షులుగా వారు, సిడబ్ల్యూసి సభ్యుడిగా నేను, రఘువీరారెడ్డి గారు, కేవీపీ గారు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పాలనరాజు గారు, చింతామోహన్ గారు, జేడీ సెలిం గారు, కొప్పుల రాజు గారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా పనిచేశారు. పార్టీ యంత్రాంగం కూడా మాకు సహకరించింది. అదేవిధంగా ఢిల్లీ లీడర్షిప్ కూడా సీనియర్స్ని అందరినీ కంటెస్ట్ చేయించాలనుకుంది. అందులో భాగంగానే వారు కంటెస్ట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా కంటెస్ట్ చేసాం. రైట్. కాకపోతే పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం కంటే కూడా కుటుంబ వ్యవహారాలు, కుటుంబ పంచాయతీలే ముందు పెట్టి రాజకీయం చేస్తుంది షర్మిల ఆంధ్రాలో అని అన్నది బాగా వినిపిస్తుంది. దీన్ని మీరు కాదంటారా, అవునంటారా? ఇది అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏదైనా ఉంటూ ఉండొచ్చు. బట్ దానికి సంబంధించినటువంటి దానికి పార్టీకి ఏమి సంబంధం ఉండదు. బట్ పార్టీ వ్యవహారాల కంటే, పార్టీని డెవలప్ చేయడం కంటే, పార్టీని ముందుకు తీసుకుపోవడం కంటే కూడా ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ కుటుంబం చుట్టూ, వ్యక్తిగత అంశాల చుట్టూ తిరుగుతుంది షర్మిల విషయం. పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం కానీ, ఎన్నికల తర్వాత ఇటీవల జరిగినటువంటి జిల్లా టూర్లు కానీ అవన్నీ కూడా ఆవిడ కోఆర్డినేట్ చేశారు. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా తిరిగారు. అయితే మీడియా కొంత ఉత్సాహాన్ని చూపించి ఎప్పుడైతే ఏదైతే అదర్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి ఇష్టపడేటువంటి పరిస్థితిలో ఏదైనా మాట్లాడిన దాంట్లో దాన్నే లీడ్ తీసుకోవడం జరుగుతుంది తప్పించి రెండింటిని కూడా ఆవిడ వ్యక్తిగతమైనటువంటి అంశం, వాళ్ళకి సంబంధించినటువంటి బ్రదర్ సిస్టర్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి ఉండొచ్చు. బట్ పార్టీ అంశాలే ముఖ్యం. పార్టీకే ఆవిడ ప్రధానంగా చేస్తున్నట్టే కనపడుతుంది. రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ వేరియేషన్ అయితే ఉన్నది అప్పటికి ఇప్పటికీ. అధ్యక్షురాలు షర్మిల ఉన్న తర్వాత కొంత మేరకు డెవలప్మెంట్ కనిపిస్తుంది అన్నారు. కానీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయారు కదా మీరు. గతంలో కూడా గెలవలేకపోయాం. రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు తీసుకున్నప్పుడు అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. సో రఘువీరారెడ్డి గారు లాంటి సీనియర్ మోస్ట్ నాయకులు సో రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో, ఆ నియోజకవర్గాల్లో, ఆ జిల్లాలో, అనంతపురంలో ఎంతో అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి వ్యక్తి కూడా గెలవలేకపోయారు. సో దాన్ని మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పారామీటర్గా తీసుకోకూడదు. డివిజన్ అనేటువంటి జరిగిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద కినుకు వహించినటువంటి మాట వాస్తవం. దానివల్ల అంశాల ప్రాతిపదిక మీద ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను బాగా రీచ్ అయింది. శాచురేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి రేషన్ కార్డులు కానీ, హౌసెస్ గృహ నిర్మాణం కానీ, ఆరోగ్యశ్రీ కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కాకుండా మేనిఫెస్టో లేని అంశాలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఉన్నటువంటి ఒక చిన్న రిమార్క్ ఏంది ప్రజల్లో అంటే, ఎప్పుడైనా పాత చింతకాయ ముచ్చట్లు చెప్తారు. అంటే అటు గాంధీలకు సంబంధించి, లేకపోతే ఇటు రాజశేఖర రెడ్డి సంబంధించి ఇట్లా
పాత ముచ్చట్లే చెప్తా ఉంటారు, ప్రస్తుతం గురించి మాట్లాడరు అని అన్నది. నిజంగా కంపేర్ చేయకుండా వాట్ ఈజ్ నౌ అని అన్నది చెప్పగలుగుతారా? అంటే కాంగ్రెస్ పార్టీ గాట్ లెగసీ, కాంగ్రెస్ పార్టీ గాట్ హిస్టరీ లేని వాళ్ళు ఏం చెప్తారు? మొన్న పుట్టినటువంటి రాజకీయ పార్టీలకి హిస్టరీయే లేదు కదా. చరిత్ర ప్రస్తుతానికి అవసరమే, కానీ ప్రస్తుతం చరిత్రే పరిమితం కాదు కదా. ప్రస్తుతం బోల్డ్ చేశారండి, ఈవేళ వరకు చేశారు. ముస్లిం మైనారిటీస్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, టెక్నాలజీని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. టెలిఫోన్స్, ఒక ఫోన్ కావాలంటే మా టైంలో ఎంపీలు రాయవలసి వచ్చేది. ప్రతి మనిషి దగ్గర వేళ 2 ఫోన్లు ఉన్నాయి. టెక్నాలజీ తీసుకొచ్చారు, కంప్యూటర్లు తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు. ఇదంతా కాంగ్రెస్ చేసింది. ఎట్ ద సేమ్ టైం స్కామ్లు కూడా జరిగినాయి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు. రెండు ఉంటాయి కదా. అభివృద్ధి జరిగినప్పుడు అనేకమైన జరుగుతాయి. భారతీయ జనతా పార్టీ జరగలేదు, టీఆర్ఎస్ లో జరగలేదు, జరిగిందని ఒప్పుకుంటారా మీరు? జరిగిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పేసింది కదా, రాజీవ్ గాంధీ గారి మీద ఏదైతే ఓఫర్స్ కుంభకోణం అనేటువంటి వచ్చిందో సుప్రీంకోర్టు కొట్టేసింది, ఇందులో ఏమి లేదని చెప్పి. ఇవన్నీ నోషనల్. 3G అన్నారు, 3G ఏమైంది తర్వాత? ఇట్ వాజ్ ఏ నోషనల్, కొట్టేశారు. ఇప్పుడు అనేకమైనటువంటి జరుగుతున్నాయి కదా ఇక్కడ రాష్ట్రంలో. గతంలో చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అన్న ఆధ్వర్యంలోని ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ అన్ని జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? ఎవరు ఇవాళ ఎక్స్పోజ్ చేయలేనటువంటి పరిస్థితి. ఆ వేళ కావాలని ఒక పథకం ప్రకారం గాంధీ నెహ్రూ కుటుంబాన్ని కావాలని డిఫేమ్ చేయాలని బోఫర్స్ తీసుకొచ్చారు. డన్. ఓకే, ఈ అంశాల మీద మళ్ళీ మాట్లాడదాం. షర్మిల విషయానికి వస్తే నిజంగా చెప్పండి, అంటే మీలాంటి వాళ్ళతో కావచ్చు, లేకపోతే రఘువీరారెడ్డి లాంటి వాళ్ళతో కావచ్చు, ఇట్లా కంపేర్ చేసినప్పుడు అసలు షర్మిలకు అనుభవం ఉందా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా మీకు వ్యక్తిగతంగా? డెఫినెట్గా వాళ్ళకి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది. అనుభవం అనేటువంటిది పెద్ద ఇష్యూ కాదు. సీనియర్స్ అందరూ ఉన్నారు, హెల్ప్ చేస్తారు. ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉండడం వేరు, అనుభవం ఉండడం వేరు కదా సార్. నేర్చుకుంటారు. ఇవన్నీ పెద్ద ఇప్పుడు ఆల్రెడీ అంటే మేము చిన్నప్పటి నుంచి విద్యార్థి కాంగ్రెస్ నుంచి తిరుగుతూ ఉన్నాము, ఈ వేళ వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. అనేక మంది హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటారు, చెప్తారు. అది ఎవరు ఎక్స్పర్టీస్ వాళ్ళకు ఉంటాయి. రైట్. ఎట్లా ఉందంటే, అంటే బోత్ సైడ్స్, అంటే అక్కడ తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసి ఒక రకంగా చెప్తే పిహెచ్డీలు కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్లుగా, కమిటీ అధ్యక్షునిగా వచ్చేసరికి ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినటువంటి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు అందరూ కూడా వాళ్ళంతా సీనియర్ కంపేర్ విత్ రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా రుద్రరాజు లేకపోతే రఘువీరారెడ్డి వీళ్ళందరితో కంపేర్ చేసి షర్మిల కూడా జూనియర్. ఇట్లా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటే? ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితులు ఆవిడ రావడం వల్ల ఒక ఇమేజ్ వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి డాటర్గా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఆ క్లౌడ్ని వాడుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. దానికి అందరూ పెద్దలు ఒప్పుకున్నారు. ఈవేళ అది కాదు ఇది కాదు అనుకుంటే ఎలాగా? అంటే జస్ట్ రాజకీయ వ్యూహ పరంగానే కానీ షర్మిల అంత క్యాపబిలిటీ అని కాదు. వ్యూహం క్యాపబిలిటీ అనేటువంటిది కాదు. వీ వాంట్ ఏ ఫేస్. పార్టీ వాంటెడ్ సమ్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు కావాలనుకున్నారు. సో డెఫినెట్ గా మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేము ఎక్కడికి పోలేదు, మేము అందరం అంటే ఇప్పుడు రుద్రరాజు గారికి, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళకు అంత ఇమేజ్, అంత క్యాలిబర్ లేదని. డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయితో చూసినప్పుడు, శర్మిలతో కూర్చున్నప్పుడు నేను సామాన్యమైన కార్యకర్తని ఇంత స్థాయికి వచ్చాను. మీకు మీరు ఎందుకు ఇంత తక్కువ చేసుకో? నేనేం తక్కువ చేసుకోవట్లేదు, నాకన్నా పార్టీ అబో అని చెప్తున్నాను. ఓకే, మా పార్టీ తీసుకునేటువంటి డెసిషన్ లో భారతీయ జనతా పార్టీ ఉంది, ఒక నిర్ణయం తీసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఉంది, ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. మా నాయకురాలుగా, మా పార్టీ అధ్యక్షురాలుగా మేము అందరం చెప్తే ఆవిడ తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో తప్పే ఉంది? సిగ్గుపడవలసిన పనే ఉంటుంది. ఎవరి యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది. నా జిల్లాలో నాకు ఇమేజ్ నాకు ఉంటుంది. నేను ఎమ్మెల్సీగా, చైర్మన్ గా, లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి నా పట్టు నాకు ఉంటుంది, వారి పట్టు వారికి ఉంటుంది. రఘువీరారెడ్డి గారికి ఉంటుంది. లేకపోతే పెద్దల కేవీపీ గారు లాంటి వాళ్ళు చేసేటువంటి చాణక్యం కానీ, వారు చేసేటువంటి సర్వీసెస్ కానీ వేరుంటాయి. ఎవరి రోల్స్, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వారు ఉంటాయి. దాంట్లో భాగమే. దీంట్లో ఎవరెవరు చిన్నగా అనుకోకలేదు, ఒక పదవి వచ్చినంత మాత్రాన్ని పెద్దగా అనుకోకలేదు. అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా ఏఐసిసి ప్రెసిడెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి పార్టీ కట్టుబడి ఉంటుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్తే అది చేయవలసి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి రావాల్సిన పదవులు వాళ్ళకి రాకుండా పక్కన వాళ్ళకి వచ్చినప్పుడు, ఆ వ్యక్తిని అడిగినప్పుడు మీకు రావాల్సిన పదవి మీకు రాలేదేం అని అడిగినప్పుడు ప్రేమ అనే చెప్తారు, కానీ మనసులో కూసంతైనా బాధ అయితే ఉంటుంది కదా. సరే, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్. ఎవరి అదృష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరు హార్డ్ వర్క్ వారికి ఉంటుంది. అంటే బాధ అయితే ఉంటుందా ఉండదా? బాధ అనేటువంటి దాన్ని తీసుకోకలేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ఇట్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ ది పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. బాధపడేవాడిని అయితే ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీలో ఎందుకుంటాను? దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ప్రతి వాడికి కూడా. బట్ ఐఎమ్ ఏ లాయలిస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ.
నేను 200% మీరు ఏమనుకున్నా కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ని, గాంధీ నెహ్రూ కుటుంబానికి లాయలిస్ట్ని. అదే ఎన్ఎస్యూ నుంచి నన్ను పార్టీ స్థాయికి తీసుకొచ్చింది. పార్టీ నన్ను ఎన్ఎస్యూలో ఆనాడు పెట్టారు, యూత్ కాంగ్రెస్లో పెట్టారు, పీసీసీ ప్రెసిడెంట్ చేశారు, ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్, వర్కింగ్ కమిటీ మెంబర్గా ఇచ్చారు. ఇంతకన్నా ఏం కావాలి? అలాగే ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు రోల్స్ అండ్ ఎవరు రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇస్తారు. రైట్. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఎక్కువ కాలం ఎందుకు ఉండలేకపోతారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా? అటువంటిది ఏం లేదు. ఎన్నికల ముందు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు నేనే వాలంటరీగా స్వచ్ఛందంగా ఆప్ చేశాను, రాజీనామా చేస్తానని నేనే చెప్పాను. ఎందుకు నన్ను చేసా ఆ రోజున. ఏమైండొచ్చు తెలుసుకోవచ్చా? ఆవిడైతే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది అనేటువంటి ఆలోచన. మీకు మీద ఏమైనా ప్రెజర్ పెట్టి మిమ్మల్ని రాజీనామా ఎవరు లేరు. ఎవరు ప్రెజర్ పెడితే నాకు వర్కింగ్ కమిటీ ఎందుకు ఇస్తారు? పార్టీ కావాలనుకుందో ఒక కార్యకర్త నన్ను చేసింది, అదే పార్టీ ఆ వేళ నేను రాజీనామా చేశాను కాబట్టి నాకు రాజీనామా చేసినప్పుడు నాకు అవార్డు ఇచ్చినట్టే కదా. ఐ వాజ్ ది యంగెస్ట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఈ రోజు, హైయెస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీలో ఉన్నాను. అంతకన్నా ఏం కావాలి నాకు? సో ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో అటువంటిది ఏముండదు. అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కోసం పనిచేసే వాళ్ళం మేమంతా కూడా. ఓకే. సో మాకు అదేం పెద్ద పొజిషన్స్ పెద్ద లెక్క కాదు. నాకు కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే మీరేం చెప్తారు? కూటమి సిక్సర్ అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డెక్అవుట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకటి అయిపోయారు. ఎందుకంటే ప్రధానంగా ఫస్ట్ ఇంకో 3 పార్టీలకి కోఆర్డినేషన్ లేదు. చాలామంది అధికారులు చెప్తూ ఉంటారు నా దగ్గర, గతంలో ఒక ఎమ్మెల్యే గారు చెప్తే సరిపోయేదండి, ఈవేళ 3 చెప్పాల్సి వస్తుంది 3 పార్టీల వాళ్ళు కూడా. సో అస్తవ్యస్తంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ సెట్ కానటువంటి పరిస్థితి. అది కాకుండా ఏవైతే ప్రామిసెస్ ఇచ్చారో, ఇంక్లూడింగ్ చిన్నది మహిళలకి ఉచిత బస్సు అనేటువంటిది కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ కావడానికి, అందులో ఆ పార్టీలో జాయిన్ కావడానికి ఎందుకు మక్కువ చూపిస్తున్నారు? ఎవరు లేరు. ఏదో బెంగళూరు వేదికగా ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నది. అటువంటిది ఎవ్రీబడీ ఈజ్ క్లియర్. భవిష్యత్తులో ఏమన్నా జగన్ తోటి మిళితమయ్యే అవకాశాలు? రాజకీయాల్లో భవిష్యత్ వాట్ టుమారో వీ కాంట్ సే. భవిష్యత్తు అనేటువంటిది ఎవరెవరితో ఎలా ఉంటారో ఏం చెప్పలేని పరిస్థితి. అంటే ఉండొచ్చు. బట్ ఈవేళ ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మోస్ట్ వెల్కమ్ అండి. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి, రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ని, మా ఖార్గే గారి లీడర్షిప్ని నమ్మి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారో వాళ్ళందరినీ స్వాగతిస్తారు. దాంట్లో పెద్ద ఇదే ఉంటుంది. రైట్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతంగా ఉందా ఓవరాల్గా మాట్లాడితే? ఒక స్థాయిలో ఉంది. ఏ స్థానంలో ఉండొచ్చు ఒకవేళ 3 పార్టీలు, ఈ 4 పార్టీలను కంపేర్ చేస్తే? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దర్ ఇస్ ఎ బిగ్ స్కోప్. ఈవేళ కూటమి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత, కూటమి 3 పార్టీలు అయిపోయాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఆల్రెడీ ఒక టర్ము, ఈ 4 పార్టీల తర్వాత కాంగ్రెసే బెటరు, కాంగ్రెసే మంచి పరిపాలన అందించింది, కాంగ్రెసే స్వచ్ఛమైన పరిపాలన అందించింది అనేటువంటి అవగాహనకి ఓటర్స్ అందరూ కూడా వచ్చున్నారు. స్లోగా అది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. అంటే విభజన తర్వాత చతికిల పడిపోయినటువంటి కాంగ్రెస్ అసలు పైకి వస్తుందా ఆంధ్రప్రదేశ్లో? అంటే డెఫినెట్గా ఉంటుంది. పంజాబ్లో ఇలాగే పెద్ద ఇష్యూ జరిగింది, ఆపరేషన్ బ్లూ స్టార్ లాంటిది జరిగి పంజాబ్లో పెద్ద సిక్కులు ఇవన్నీ ఇష్యూస్ జరిగిన తర్వాత తిరిగి కాంగ్రెస్ రాదని చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమము, దాని తర్వాత జరిగిన దాని తర్వాత ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అది ఒక పెద్ద మహానది లాంటిది. దార సన్నబడచ్చు కానీ ఎండిపోయేది అయితే ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు ఈ పొత్తు రాజకీయాలకు వెనక ముందు అవుతా ఉంది అని అంటే? పొత్తులకి ఇంకా చాలా టైం ఉంది కదా సార్. ఎలక్షన్ ఇంకా మొన్ననే అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్లలో రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎవరు ఊహిస్తారు? ఎవరితో ఉంటారు అనుకున్నాం. ఇక్కడ మనం అన్ని రకాల కాంబినేషన్ చూసాము. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు చెగువేరా, లెఫ్ట్ ఐడియాలజీ, నేను పుట్టిందే లెఫ్ట్ తోటే అని చెప్పారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాషాయం అని చెప్పి మన దుర్గగూడి మెట్లన్నీ కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అట్లా అనొచ్చా మీరు? డెఫినెట్గా అట్లా ఐడియాలజికల్గా వారు ఒక ఐడియాలజీ తోటి బయటకు వచ్చారు. మీరే అన్నారు ఇందాక రాజకీయాలు ఏది ప్రస్తుతం ఉండదు, అప్రస్తుతం అన్నారు కదా. అది ఆయనకి ఎందుకు వర్తించి ఆయన కూడా వర్తిస్తారు. అదే మారారు. అందుకనే నేను అనేది ఏంటంటే లెఫ్ట్ ఐడియాలజీ తోటి వచ్చారు, ఈవేళ స్ట్రాంగ్ రైటిస్ట్ గా మారారు. భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ లేకపోతే వాళ్ళ ఎజెండాని కానీ తీసుకునే విధంగా చేస్తున్నారు. ఇట్ ఈస్ అప్ టు హిమ్. వారి ఐడియాలజీ, వారి ఆలోచన అనేది వారి వ్యక్తిగతమైనటువంటి, వారి పార్టీ వ్యక్తిగతమైనటువంటి. తెలంగాణ అంశాల మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే ఇంకా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, నేనే ఉంటా అని చెప్పేసి
గంభీరంగా చెప్పగలుగుతున్నాడు? దాని వెనుక ఉన్న రహస్యం ఏంది? డెఫినెట్గా ఏదైనా పాసింగ్ కామెంట్గా వారు అంటే అని ఉండొచ్చు. అంటే వారి ఉద్దేశం 10 సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి భావన అయి ఉండొచ్చు. సో డెఫినెట్గా 10 సంవత్సరాలు ఆయన ఉంటే కూడా మంచిదే. కాంగ్రెస్ పార్టీలో ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేమే ముఖ్యమంత్రి కావాలని ఎవరు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నారని నేను అనుకోవటం లేదు. ఎవరి రోల్స్ ఎవరు బట్ ఎప్పుడు కాంగ్రెస్ లో అటువంటి సంస్కృతే లేదు కదా. బట్ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది ఎవరు సిఎల్పి లీడర్గా ఉండాలనేటువంటి ఆలోచన. లెజిస్లేటర్స్ ఒపీనియన్ తెలుసుకుంటారు. లెజిస్లేటర్స్ అందరూ కలిపి చెప్పిన దాన్ని ఢిల్లీ నుంచి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇట్ ఈస్ అప్ టు ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ టు టేక్ ఏ డెసిషన్ ఆన్ దట్. కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు. రైట్. రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని కొన్ని కోల్పోయింది, లేకపోతే ఒక స్ట్రక్చర్ని కోల్పోయింది అని చెప్తే ఏమంటారు మీరు? నేనైతే కాదంట. కాంగ్రెస్ పార్టీతో పాటు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కూడా కొంత బలాన్ని చేకూర్చినటువంటి పరిస్థితి. ఇటువంటి ఉద్దండలందరినీ పక్కన పెట్టి ఎందుకు పగ్గాలన్నీ కూడా రేవంత్ చేతికే ఇచ్చారు అని అంటే, ఆవేళ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. సో పీసీసీ ప్రెసిడెంట్కి ఎప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రిగా ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో వారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం. దెన్ ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇంకా 10 ఏళ్ళు మనదే అధికారం, మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి చెప్తున్నప్పుడు, ఇప్పుడు పీసీసీగా ఉంది మాత్రం రేవంత్ రెడ్డి గారు కాదు కదా, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు కదా. స్కోప్ ఉండే అవకాశాలు ఉంటాయి ఆ రోజు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో మనం ఏది కూడా నో అనడానికి లేదు. ఎప్పుడు రాజకీయాల్లో 2+2=4 అనేటువంటి సిద్ధాంతం ఉండదు. యాస్పిరేషన్స్ ఉండాలి, అంబిషన్స్ ఉండాలి, గోల్ పెట్టుకుని పనిచేయాలి. తప్పేం లేదు దాంట్లో. మీకు అందరితో సఖ్యత ఉంది కాబట్టి, అందరితో మీరు మంచిగా ఉంటారు కాబట్టి, అందరి గురించి మీకు తెలుసు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పచెప్పి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు గాను ఇతర నాయకులకు కోపం ఉందా లేదా? టు బి ఆనెస్ట్, నాకు తెలంగాణ రాజకీయాల మీద అంత అవగాహన లేదు. అవగాహన ఉన్నా చెప్పరు. చాలా కాలం నుంచి నేను పెద్దగా దీంట్లో డే టు డే, మీరు ఏదో అడిగారని ఈ విషయాలు చెప్పాను కానీ పార్టీకి సంబంధించిన, అదర్వైజ్ నేను డే టు డే తెలంగాణ పాలిటిక్స్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వటం లేదు. స్కిప్ చేస్తురా లేకపోతే చెప్పొద్దని చెప్పట్లేదు? లేదు, అటువంటిది ఏం లేదు. నేను పెద్దగా ఇది చేయట్లేదు. ఎందుకంటే నేను ఐఎమ్ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్ వరకే ఉంటాను. సో తెలంగాణ రాజకీయాలకు సంబంధించి నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ అది ఇది చేయడం కానీ, దే ఆర్ ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్. నాకు రేవంత్ రెడ్డి గారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో లాయలిస్టులు కానీ కష్టపడి పనిచేసే వాళ్ళని కానీ వదిలేటువంటి పార్టీ కాదు. డెఫినెట్గా తెలంగాణలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సన్నబియ్యం కానీ, రైతులకు ఇచ్చినటువంటి పథకాలు కానీ, ఇప్పుడు హౌసింగ్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. చాలా ఇవన్నీ కూడా అంటే గెలిచిన తొలినాళ్ళల్లో చేస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీరు చెప్పినవి. బట్ ఇప్పుడు పర్టికులర్గా చేస్తుంది, ముందుకు తీసుకొస్తుంది అంటే ఓన్లీ ఫర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అని ప్రజలు అనుకుంటారు. ఏమంటారు దీనికి? నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బడ్జెట్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. మనం ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా అన్నీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసినటువంటి సర్ప్లస్ బడ్జెట్ ఇక్కడ విడిపోయినప్పుడు అటువంటి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి ప్రయారిటీస్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఉండదాన్ని ఇప్పుడే గాడిలో పెట్టారు. 1 by 1 ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నీ కూడా ఏవైతే మేము గ్యారంటీస్ ఇచ్చామో వాటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. నిన్న మొన్న మనకి కట్టన్ రేజర్ కూడా వచ్చి సక్సెస్ఫుల్గా చేశారు ఉచిత బస్సు. కాకపోతే అంటే తల్లి తిరగడానికి ఉచిత బస్సు ఇక్కడ ఇస్తున్నారు. బట్ కొడుకు స్కూల్ పోవాలంటే, కాలేజీ పోవాలంటే బస్ ఫీజు మాత్రం పెంచారు. ప్రభుత్వం అన్న తర్వాత రాబడి కూడా ముఖ్యం. రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ కూడా చాలా ముఖ్యం. వెల్ఫేర్ స్టేట్లో సంక్షేమం చాలా ముఖ్యం. సంక్షేమం అనేటువంటి పథకాలు కిందకి వెళ్ళాలి, ఆ నీడీ పీపుల్కి వెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వం అవన్నీ చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా రెవెన్యూ రిసోర్సెస్ కూడా ఎక్కడో అక్కడ మనం ఇది చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు 21 రూపాయలు బస్ పాస్, ఇక్కడ 21 రూపీస్ ఉంటే 4 రూపాయలు తిరిగి వాళ్ళం. మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందా? లేదు కదా. 21 రూపీస్ అంటే మనం చాలా ఇదైపోయినటువంటి పరిస్థితి. సో ఎఫర్డబిలిటీ కానీ, ఇష్యూస్ కానీ, ప్రజలకి కంఫర్ట్నెస్ కావాలి. దానికి ప్రభుత్వం అన్ని పాత ప్రకారం చేయలేదు కదా, కొంచెం ఛార్జెస్ కూడా చేయొచ్చు. బట్ అల్టిమేట్గా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే దే విల్ ఫీల్ హ్యాపీ. ఇస్తున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా సామాన్యులకు, మధ్యతరగతులకు పూర్తి స్థాయిలో పోతున్నాయని మీరు భావిస్తారా? పోతూనే ఉంటాయి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ మెకనైజేషన్ కదా, మోడల్ ఉంటుంది, రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది, లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి, మనం గ్రౌండ్ నుంచి ఐడెంటిఫై చేస్తాము. సో ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా చాలా బాగా, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో మీకు ఇప్పుడు కానీ అంతకుముందు ఉమ్మడి స్టేట్లో ఉన్నటువంటి గవర్నెన్సెస్లో కానీ డెలివరీ మెకానిజం అనేటువంటి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎమ్మెల్యేస్ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. లోకల్గా ఉన్నటువంటి
స్థానిక సంస్థల వాళ్ళు తీసుకుంటున్నారు, లోకల్ ఉండేటువంటి రెవెన్యూ యంత్రాంగం, వీళ్ళందరూ కలిపి సాధ్యమైనంత వరకు నీడీ పీపుల్కి వెళ్ళాలని పనిచేస్తున్నారు. దాంట్లో బాగా రీచ్ అవుతున్నాయి. మంచి ఫీడ్బ్యాక్ ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద కానీ, గవర్నమెంట్ మీద కానీ, గవర్నెన్స్ మీద కానీ చాలా వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా? నా వ్యక్తిగత అభిప్రాయం, నాకు ఉన్నటువంటి పరిచయాల త్రూ. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పరిపాలన అయితే తిరస్కరించిన వాళ్ళే కానీ తిరస్కరించిన వాళ్ళు లేనే లేరు అసలు. అలాగే చెప్తారు. గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ రాదని చెప్పారు, 25-30 మంది కానీ ఎమ్మెల్యేలు గెలవరు అని చెప్పారు. ఏం జరిగింది? సో అటువంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎడల ఏ గ్రామంలో అయినా మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 100కి 30 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కులగణన అండ్ ఓబీసీకి సంబంధించి మీరు మాట్లాడతారు కదా, అండ్ కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కూడా క్లియర్గా ఏంటంటే బీసీ సీఎం అని చెప్పేసి, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ కాంచెల్లి ఇక్కడ తెలంగాణలో ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా అనేది బీసీల ప్రియారిటీగా ఉంటాము అని అన్నారు కదా. ఒకవేళ తెలంగాణనే మెయిన్గా తీసుకొని ముఖ్యమంత్రి చేంజ్ చేసి ఓ బీసీ పర్సన్కు అంటే పొన్నం ప్రభాకర్కో లేకపోతే మహేష్ కుమార్ గౌడ్కో ఇట్లాంటి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవిని అప్పచెప్పే అవకాశాలు ఉంటాయంటారా భవిష్యత్తులో? ఇట్ ఈస్ అప్ టు ది పార్టీ హైకమాండ్. పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీయో కాంగ్రెస్ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా మార్పులు అవేటువంటి ఉండేటువంటి పరిస్థితి. బట్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది కూడా తెలంగాణలో పరిపాలన మంచిగా చేస్తే బాగుండు, మాకు ఫెచ్చింగ్ అవుతుండే అని బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా లేరా? ఐ డౌట్. తెలంగాణలో పరిపాలన బ్రహ్మాండంగా ఉంది 200% బ్రహ్మాండంగా. అంటే మీరు కంపేర్ టు సో మెనీ అదర్ స్టేట్స్. భారతీయ జనతా సీనియర్ లీడర్ గా నేను మీకు చెప్తున్నా, చెప్పగలుగుతారా? సన్న బియ్యం అనేటువంటిది గతంలో రేషన్ కార్డుల్లో ఎవరైనా బియ్యం తెచ్చుకుంటే ఊర్లలో సామాజిక వర్గాలు, పెద్ద సామాజిక వర్గాలు కానీ ఎవరికైనా కార్డులు ఇచ్చేసారు. ఈవేళ వాళ్ళు కూడా తినేటువంటి పరిస్థితి వచ్చింది. డెఫినెట్గా ఇట్స్ అన్ అచీవ్మెంట్. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం దేశంలో నేను నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసర్గా అయినటువంటి పరిస్థితి. సన్న బియ్యం, మన హౌసింగ్, రైతులకు ఇచ్చేటువంటిది పథకాలన్నీ కిందకి బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదంతా మీడియా సృష్టి కానీ ఐ డౌట్. పెన్షన్లు ఇచ్చిరా అండి? 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలైనయా తెలంగాణలో? చేస్తూ ఉంటారు, ఇంకొకటో రెండో ఉంటే అన్ని చేస్తారు, మిగిలిన అన్ని కూడా చేస్తారు. మొన్న ఇష్యూ విషయంలో కొంతమంది విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది కూడా పోయినట్టు. ఆ విద్యార్థులు అంటే నిరుద్యోగ సమస్యని వెళ్ళబుచ్చుకొని కక్కుతూ, వాళ్ళ బాధను కక్కుతూ వెళ్ళగక్కుతూ ఒక రకంగా తిట్టిరు కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు ఇచ్చింది కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పేసి. ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి తెలంగాణలో, మీరు గమనిస్తారా? 5,000 ఇచ్చారని వాళ్ళే ఒప్పుకుంటున్నారుగా. ఎవరు? ఇప్పుడు 5,000 మాత్రమే. నాకున్న ఇన్ఫర్మేషన్ 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. స్టేడియంలో మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కలిపి ఇచ్చినటువంటిది నేను ఫాలో అయ్యాను. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు, వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు సిఫార్సులు కానీ లేకపోతే ఆ ప్రశంసా పత్రాలు వీళ్ళు ఇచ్చారు అంతే. వీళ్ళు ఇచ్చింది 5,000 ఉద్యోగాలని విద్యార్థులే చేసి చెప్పేసి. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? వాళ్ళకి 9 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఉద్యోగాలే కదా, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలనే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. వారు ముఖ్యమంత్రి, వీరు ముఖ్యమంత్రి అని గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. చిత్తశుద్ధితోటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్మెంట్ చేశారా లేదా, ఆర్డర్స్ ఇచ్చారా లేదా, అది ముఖ్యమైనది కదా. అవన్నీ చేయలేదు కదా. 9 సంవత్సరాలు వాళ్ళు రెస్టే తీసుకున్నారు కదా. ఓకే, అంటే ఉద్యోగాలకు సంబంధించి లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి ఈ విషయం. కానీ యాదాద్రిని ఏమో యాదగిరిగుట్టగా మారుస్తారు నెంబర్ 1, టీఎస్గా ఉంటేనేమో టీజీ చేస్తారు నెంబర్ 2, అండ్ ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ చేస్తారు. ఇటువంటి పేర్లు మార్పు చేసి కొన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నారు, వెచ్చించి చేస్తూ ఉంటారు. దీనికి అంటే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు కదా, మరి ఇది కంటిన్యూ ఉండదా? డెఫినెట్గా. మరి ఇది ఎందుకు చేంజ్ అవుతుంది? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే బహిరంగ సభలో చెప్పడం జరిగింది, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనం ఉందో అది ప్రజాభవన్, ప్రజలకు సంబంధించి. అదేమి ఎవరి గడి కాదు, ఎవరి కోటలు కాదు. మీరు ఈవేళ ముఖ్యమంత్రి సార్, బై వర్చ్ ఆఫ్ డిజిగ్నేషన్ మీరు ఒక ఇంట్లో ఉంటారు, రేపు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అది ప్రజలకు సంబంధించిన ట్యాక్స్ పేయర్స్ డబ్బు. అదంతా రాష్ట్ర యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డబ్బు. ప్రజలకు అందుబాటులో తేవాలన్నాడు, కూలగొట్టారు, ఓపెన్ చేశారు దాన్ని. కెన్ యూ బిలీవ్? ఒక ట్రైబల్ మంత్రి అయితే దాంట్లో ఇచ్చారు,
భట్టి గారికి అందులో ఇచ్చారు. సో దట్ ఈస్ ది కాంగ్రెస్ పార్టీ. Done. ముఖ్యమంత్రి If గారు you ఉండలేదు don't కదా mind- దాంట్లో, ఇఫ్ యూ డోంట్ మైండ్, ముఖ్యమంత్రి గారు ఉండలేదు కదా దాంట్లో. నేను అంటుంది కాదు, నేను విన్నది ఇది. ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రతిభవన్లో ఉండలేకపోతున్నారు? కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇది అటువంటి సెక్షన్స్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనకు వచ్చారు. ఎస్, మేము వీఆర్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ సెక్షన్స్. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్ని సామాజిక వర్గాలు ఎంజాయ్ చేయాలి, దాంట్లో భాగంగా వీళ్ళు ఇటువంటి బిల్డింగ్లు ఉండాలనేది వారి కోరిక. బట్ అంటే కొంతమంది వీడియోలు చూసి కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, అంత ముందుకు కేసీఆర్ నువ్వు ఉన్నావు ఇక్కడ, నేను ఒక గిరిజన బిడ్డను ఒక దళిత బిడ్డను పెట్టినా నేను ఉంటలేను అని ఇండికేట్ చేసిండు రేవంత్ అని చెప్పేసి కొంతమంది అన్నారు. అవన్నీ రాంగ్ ఆర్గ్యుమెంట్, రాంగ్ నోషన్స్. ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు. మనం అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సీరియస్గా మాట్లాడుకో. ఒక చీఫ్ మినిస్టర్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాని ప్రకారం డెఫినెట్గా ఏదైతే సెక్షన్స్ సంక్షేమానికి దూరంగా ఉన్నాయో, ఏవైతే సెక్షన్స్ అభివృద్ధికి దూరంగా ఉన్నాయో వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు స్టేక్ హోల్డర్స్ అనేటువంటిది కాంగ్రెస్ ముఖ్యమంత్రి. బట్ ఈవెన్ ఎక్కడ కూడా అంటే ప్రపంచం అంతటా చూసుకున్నా కూడా ఎవరి గవర్నమెంట్స్ ఉన్నా కూడా వారి ప్రభుత్వ కార్యాలయాలనే వాళ్ళు ఉంటారు. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు కూడా తన సొంత ఇంటిలో కాకుండా తన ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు సొంత నివాసం నుంచి ఎందుకు పరిపాలన చేస్తున్నారంటే? ఎవరైనా చేయొచ్చు. ముఖ్యమంత్రి హౌస్ అనేటువంటిది ప్రైవేట్. గతంలో ప్రైవేట్ అన్నప్పుడు అక్కడ నుంచి నాకు అవగాహన ఉన్న వరకు అంజయ్ గారి గతంలో బరకత్పురంలో ఇల్లు ఉండేది. ముఖ్యమంత్రి గారి ఇల్లు ముఖ్యమంత్రి గారిది. సారు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ అయ్యే వరకు కూడా వారు పాత ఇంట్లో నుంచి చేశారు. క్యాంప్ ఆఫీస్ అయ్యేంత వరకు ఇప్పుడు మన క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, ఉన్నా కావాలనుకుని ఇచ్చారు, ఆయన సొంతంగా ఉంటున్నారు, తప్పే ఉంది దాంట్లో. అవ్వాలని ఏముంటుంది? ఇట్స్ ఓన్లీ ది క్వశ్చన్ ఆఫ్ ది సెక్యూరిటీ. యూజువల్ గా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు వారికి ప్రభుత్వం భద్రత కల్పించాలి కాబట్టి, వారికి ఇన్కన్వీనియన్స్ కాకూడదు కాబట్టి. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి సొసైటీకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అది వేరే అంశం. బట్ మీరు అడిగినటువంటి దాని ప్రకారం అది ఇట్ ఈస్ అప్ టు ది చీఫ్ మినిస్టర్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వారి సొంత ఇంట్లో ఉన్నారు సోమాజిగూడలో. మరి మీకు గుర్తుందో లేదో, అక్కడి నుంచే చేసేవారు. ఇంకా మిగిలినటువంటి 3 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డిని కంటిన్యూగా ముఖ్యమంత్రి స్థానంలో ఉంచేటటువంటి పరిస్థితులు ఉంటాయా? మారుస్తుందా కాంగ్రెస్ హైకమాండ్? 200% రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని పెట్టిన తర్వాత వారి ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య తర్వాత నెక్స్ట్ సీఎం డీకే శివకుమారే అని ఎందుకు ఈ ప్రస్తావన వస్తూ ఉన్నది ప్రస్తుత కాలంలో అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ కర్ణాటకలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు ఉన్నారు. సో డెఫినెట్గా డీకే శివకుమార్ గారు పిసిసి ప్రెసిడెంట్గాను ఉప ముఖ్యమంత్రిగాను ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ సో అక్కడేమీ చేంజెస్ ఉంటాయని నేనైతే భావించడం లేదు. బట్ ఏది ఏమైనా సరే అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీలో నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఇట్ ఈజ్ ఓన్లీ ది పార్టీ హైకమాండ్. రైట్, ఓకే. అదే నిర్ణయం కనుక తీసుకుంటే క్లియర్గా తెలంగాణలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి మారుస్తారా? నాకు ఐడియా లేదు తెలంగాణ. రైట్, ఇప్పుడు ప్రస్తుతం ఈ కులగణన అంశాలలో టోటల్ క్రెడిట్ కాంగ్రెస్దే కదా? టోటల్ క్రెడిట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి ఏ వర్గాలు ఎంత ప్రాతిపదికన ఉన్నారు జనాభా లెక్కల ప్రకారం తేలాలనేది వారి ఆలోచన. ఓకే, కాంగ్రెస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఓబీసీస్. ఆల్రెడీ ఎస్సీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఓబీసీలకి ఇవ్వాలి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందనేటువంటి కాన్సెప్ట్. దీంట్లో భాగంగా ఓబీసీలకి మనం రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేటువంటిది. ఇప్పుడే కాదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73, 74 తీసుకొచ్చి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఉండగానే స్థానిక సంస్థల్లో లోకల్ బాడీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చింది కాంగ్రెస్. రైట్, అంటే ఈ కులగణన విషయంలో టోటల్ క్రెడిట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంది. అంటే రాహుల్ గాంధీ కాన్సెల్ ఇక్కడ we don't want any credit. We want to do justice for those people. ఎవరు చేసినా ఓకే నాకేదో క్రెడిబిలిటీ కాంగ్రెస్ పార్టీకి ఇదే కావాలి అదే కావాలని లేదు. న్యాయం చేయండి. 60-70 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతే? నేను చెప్పాను కదా మీకు, 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో ఆ వేళ ఉన్నటువంటి పెద్దలందరూ జిల్లా పరిషత్ చైర్మన్లో లేకపోతే ఎంపీటీసీలో జడ్పీటీసీలో ఎంపీపీలు అవడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. దాని తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు
బీపీ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండగా ఓబీసీలకు సంబంధించి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. పెద్దలు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా ఓబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం అనేకమైనటువంటి పథకాలు పెట్టి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. దెన్ ఓకే, మీరు అంటే ఓపెన్గా చెప్పండి, ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఈ కులగణన కావచ్చు, లేకపోతే బీసీలకు రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఉన్న వాళ్ళకు అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం రాజకీయంగా ఒక స్ట్రాటజీ కిందనే చేస్తుందా, నిజంగా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? చిత్తశుద్ధితో చేస్తాం. రాహుల్ గాంధీ గారు చాలా, నాకు అర్థమైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈజ్ వెరీ ఫెయిర్, ఈజ్ వెరీ కమిటెడ్. దీనివల్ల మాకు లాభం వస్తుంది, పొలిటికల్ మైలేజ్ వస్తుంది, దీంట్లో ఇది వస్తుందని చూసేటువంటి వ్యక్తి కాదు. మొన్న ఓబీసీల కన్వెన్షన్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. పార్టీ అందరినీ పిలిచింది. సో దాంట్లో నేను కూడా ఈ వాజ్ వెరీ ఫైర్, చాలా బోల్డ్గా చెప్పారు ఆయన. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆయా సామాజిక వర్గాలు, ఓబీసీలే కాదు, ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, ప్రొఫెషనల్గా వృత్తిరీత్యా కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 కోర్ సెక్టర్స్. ఈ మూడింట్లోనూ కూడా మన దేశంలో పని జరగాలి, వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి, లెవెల్ ప్లేయింగ్ అనేటువంటిది ఉండాలి సమాజంలో. అగ్రవర్ణాలు వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ స్టేటస్ ఒకటి, మిగిలినటువంటి వాళ్ళకు ఉన్నటువంటిది. సో ఇద్దరు కలిసి ఉంటేనే సమాజం. ఏ ఒక్కరిలో డిస్పారిటీస్ ఉన్నా కూడా అది సోషల్ అన్రెస్ట్కి దారితీస్తుంది. తప్పనిసరిగా ఈ ఓబీసీ సెక్షన్స్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున ఖర్గే గారు వచ్చిన తర్వాత చాలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు కదా. ఆ నిర్ణయాలన్నీ కూడా స్వతహాగా ఖర్గే గారు తీసుకున్నారా, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన నిర్ణయాలు? ఖర్గే గారు సీనియర్ మోస్ట్ నాయకులు. ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వారి కెరీర్ మొదలుపెట్టి ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షులుగా అయ్యారు. వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది ఫీల్డ్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. 9 పర్యాయాలు ఎమ్మెల్యే, 2 పర్యాయాలు లోక్సభ, రాజ్యసభ, సిఎల్పి లీడర్, అపోజిషన్ లీడర్, స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి, పార్టీ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి ఇంకొకరు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఆపరేషన్ సింధూర్ను ఎందుకు సమర్థించలేదు సార్ కాంగ్రెస్? ఆపరేషన్ సింధూరిని ప్రప్రథమంగా వెల్కమ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. లీడర్ ఆఫ్ అపోజిషన్గా లోక్సభలో రాహుల్ గాంధీ గారు, రాజ్యసభలో ఖార్గే గారు, వాళ్ళిద్దరూ దేశం ఫస్ట్ అన్నారు, నేషన్ ఈజ్ ఫస్ట్. 3 వర్కింగ్ కమిటీలు పెట్టారు మీరు. నేను 3 వర్కింగ్ కమిటీలకి హాజరయ్యాను. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి దానికి అధ్యక్షత వహించడానికి, ఎక్కడైనా ఆల్ పార్టీ మీటింగ్ అంటే లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎంజాయ్స్ ఏ క్యాబినెట్ ర్యాంక్. 100 మంది లోక్సభ సభ్యులకి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్లస్ పుట్టింగ్ ఆల్ టుగెదర్ యూపీఏ పార్ట్నర్స్ మాకు 3 మంది ఉంటారు. రాజ్యసభలో ఖార్గే గారు ఉన్నారు. వీళ్ళు వెళ్తే ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేయకుండా మినిస్టర్ తోటి హెడ్ చేయించారు. ఎందుకు అలా అవాయిడ్ చేయాలి? ఆవేళ కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యేకమైనటువంటి సెషన్ పెట్టాం, అడిగాం. గతంలో జరిగినటువంటి నేపథ్యంలో దెర్ ఆర్ ప్రిసిడెంట్స్. వారు జరిగిన తర్వాత కమిటీని కాన్స్టిట్యూట్ చేసేవారు. ఇప్పుడు ఎవరైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారో వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారు అని వాజ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్. ఆయన ఆధ్వర్యంలో అప్పుడు కమిటీ వేసింది వాజ్పేయి గారి కమిటీ, ప్రభుత్వం. కమిటీ రిపోర్ట్ టేబుల్ మీద పెట్టేవారు. అవన్నీ మానేసి బార్డర్ నుంచి సంఘటన జరిగిన ప్రదేశానికి ఒక వ్యక్తి వచ్చి అక్కడ క్రైమ్ చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీగా ముందు మేము దీన్ని ఖండిస్తున్నాం. టెర్రరిస్ట్ అనేవాడికి కులం, మతం, గోత్రం ఏముండదు. టెర్రరిస్ట్ ఈజ్ ఎ టెర్రరిస్ట్. వాడిని పట్టుకోవాలి, చంపాలి, అంతే కదా. అక్కడి నుంచి బార్డర్ నుంచి ఇక్కడ దాకా వచ్చి 3 లేయర్ సెక్యూరిటీ ఉండాలి. మిలిటరీ ఉంటుంది, బిఎస్ఎఫ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటుంది, లోకల్ పోలీస్ ఉంటుంది. హౌ కెన్ దే కమాండ్? చేసిపోయారు కదా. షెల్టర్ ఉండాలి కదా, ఎవడో ఒకటి ఆశ్రయం ఇవ్వాలి కదా. ఈవేళ వరకు ఏం చేయలేకపోయారు మీరు వాళ్ళని? ఎన్ని రోజులు పట్టింది? ఎందుకు ఇంత తాత్సారం జరిగింది? తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? 11 స్థావరాలు టెర్రరిస్ట్ స్థావరాలు కొట్టామన్నారు. ఓకే, 11లో 21 స్థావరాలను ఐడెంటిఫై చేశారు. మిగిలిన స్థావరాలను ఎందుకు చేయలేదు? పదే పదే ట్రంప్ ఎందుకు మన దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు? సిమ్లా ఒప్పందం ప్రకారం బయలాటరల్ ఇష్యూస్ ఆఫ్ పార్టీ
మన పాకిస్తాన్ అండ్ ఇండియావి హూ ఇస్ ది థర్డ్ పార్టీ? నేనే మాట్లాడాను, నేనే చెప్పాను, నేనే ప్రెజరైజ్ చేశాను అంటాడు. సో ఈ ప్రొసీజర్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది తప్పించి మాకు నేషన్ ఫస్ట్. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీ వారసత్వాన్ని వదిలి సామాన్యులకు వస్తుందంటారా అసలు? ఎందుకు రాలేదు? సీతారాం కేసరి గారు ఎవరు? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా చేసిన ఆయన ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేసిన ఆయన ఎవరు? ఈవేళ మల్లికార్జున ఖార్గే గారు ఎవరు? ఎందుకు మీరు అట్లా అనుకుంటున్నారు? కానీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, నిర్ణయాలు మాత్రం ఈ దేశానికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి తర్వాత ఈవేళ వరకు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రులుగా ఎవరు పనిచేశారు? మరి ఎందుకు అట్లా అంటారు అంతసేపు? మీరు కూడా వాళ్ళ ట్రాప్ లో పడితే ఎట్లా? ఈజ్ ఇట్ అన్ హిస్టరీ? ఓకే, బట్ ఏంటంటే పేరుకే వీళ్ళు పదవిలో ఉన్నప్పటికీ కానీ నిర్ణయాలు మాత్రం, ఆదేశాలు మాత్రం అన్ని కూడా గాంధీ కుటుంబమే చూసుకుంటది అని చెప్పేసి ఊరికే ఇవన్నీ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసే ప్రచారం. ఇప్పుడు దేశం అంతా అమిత్ షాను నరేంద్ర మోడీ కాకుండా మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నానా? ఎవరికైనా ఉందా ఇంకా మాట్లాడే మనిషి ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా చెప్పండి? భారతీయ జనతా పార్టీలో బలమైన నాయకుడు అద్వానీ గారిని ఏం చేశారు? ఏదైనా ఒక పొజిషన్ ఇచ్చారా? సుష్మా స్వరాజ్ గారు ఏమయ్యారు? వీళ్ళు హ్యూమిలేషన్ పడలేక చనిపోయినటువంటి పరిస్థితి. మురళీ మనోహర్ జోషి గారు ఎక్కడున్నారు ఎవరికైనా తెలుసా? ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈయనకన్నా పెర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళు అందరినీ తీశారు. గాంధీ వారసత్వం నడుస్తుంది అని అంటే మీరు భారతీయ జనతా పార్టీ నడుస్తుంది అని భారతీయ జనతా పార్టీని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది ఈ సమాజం? భారతీయ జనతా పార్టీని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది? రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎందుకు క్వశ్చన్ చేయాలి? కావాలని ఇదంతా ఒక ప్రచారం కావాలని. రాహుల్ గాంధీ గారు కావాలంటే యూపీఏ 2లో ప్రధానమంత్రి అయి ఉండేవారు కదా. సోనియా గాంధీ గారు కావాలంటే యూపీఏ 1లో అవ్వలేదా? కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ యునానిమస్లీ పాస్డ్ ఏ రెజల్యూషన్, సోనియా గాంధీ గారు మా లీడర్ అవ్వాలి, మీరు ప్రధానమంత్రి కావాలని. షీ రిజెక్టెడ్ ఇట్. రాహుల్ గాంధీ గారు ఏనాడు కేంద్ర మంత్రి కూడా కాలేదు. he has rejected. He was never in 10 ఏళ్ల ప్రధానమంత్రిత్వంలో he was not even a cabinet minister in మన్మోహన్ సింగ్ జీస్ క్యాబినెట్. బట్ ఇప్పుడు ఖర్గే గారు ఉన్నప్పటికీ కూడా అన్ని కూడా 10 జన్పథ్ నుంచి వస్తాయి ఆదేశాలన్నీ కూడా అలా అంటూ ఉంటారండి, అలాగే చెప్తారు. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా ఎందుకుంటాయి. మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు చేశారు, పివి నరసింహరావు గారు మన తెలుగు పెట్టి చేశారు, ఎవరి పరిపాలన వాళ్ళు చేశారు. ఓకే, అలా అంటే ఎట్లా? కాంగ్రెస్ నేమో ఇలా అంటారు, వాళ్ళేమో బీజేపీనేమో ఒక మాట అనరు. సార్ మీకు ఆస్కార్ అవార్డు లేకపోతే నోబెల్ ప్రైజ్ ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదా. అంటే ఒక అప్రిజియేషన్ లెటరు లేకపోతే ఒక కమ్యూనికేషన్ లెటర్ను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు వాటితో పోలవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యమంత్రిగా ఆయన లైఫ్లో గొప్ప అచీవ్మెంటు ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మీద నిర్ణయం తీసుకోవడం. ఈ హ్యాస్ సర్టన్ ప్రాక్టికల్ డిఫికల్టీస్. డెఫినెట్గా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా. స్టిల్ అందరినీ కన్విన్స్ చేసి ఈ రాష్ట్రంలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేయడం కానీ, బీసీ కమిషన్ వేయడం కానీ, వివిధ కుల సంఘాలతో మాట్లాడడం కానీ అన్నీ చేసినప్పుడు సోనియా గాంధీ గారు ఉత్తరం రాసినప్పుడు తప్పనిసరిగా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నాకు ఇస్తే ఆ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఇచ్చింది నేను లామినేషన్ చేసి నా ఇంట్లో పెట్టుకున్నాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై కెరియర్ దట్ ఐ విల్ బికమ్ దిస్. మీకు ఏమని ఇచ్చారు సార్? అదే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా వేశారని ఆర్డర్ ఇస్తారు కదా. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది ఏంది అసలు? ఏదైనా ఉండొచ్చు. ఇట్ ఈస్ ద లాయల్టీ టువర్డ్స్ ద పార్టీ హైకమాండ్, ఇట్ ఈస్ ద లాయల్టీ టువర్డ్స్ ద లీడర్షిప్. తప్పేమి లేదు దాంట్లో. అది నా వ్యక్తిగతం, అది వారి వ్యక్తిగతం. సో డెఫినెట్ గా ఆయన ఇచ్చినటువంటిది, ఆయన చెప్పుకున్నటువంటి తప్పు లేదు. ఎక్స్ప్రెషన్ అంటే అందులో నేను రాలేకపోతున్నా అని చెప్పేసి రాసిన దానికి ఈ అవార్డు కంటెంట్ ఏం రాశారు అనేటువంటిది అది కాదు. దాంట్లో వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఉందా లేదా అనేటువంటిది లెక్క. సో డెఫినెట్ గా ఆయన దాన్ని తీసుకున్నాడు పాజిటివ్ స్పిరిట్ లో, తప్పేం లేదు. కాంగ్రెస్ మేడ్ హిమ్ చీఫ్ మినిస్టర్, సో ఈజ్ లాయల్ టు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీసారి కంటిన్యూ చేయాలి అందుకోసమేనా అటువంటి మాటలన్నీ కూడా? అవన్నీ నాకు ఐడియా లేదు సార్. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇంటూ దిస్. కేంద్రంలో మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటారా? 200% వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 29లో వస్తుంది. 29లో వస్తుంది. 200% పునర్వైభవం మళ్ళీ వస్తుంది అంటారు. కాంగ్రెస్ గాట్ 100+ seats. వీఆర్ ఓన్లీ షార్ట్ ఫాల్ ఆఫ్ 30 to 40 seats. మొన్ననే రావాల్సి ఉండే, సో అది రాలేదు. ఈసారి డెఫినెట్గా ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఖార్గే గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు మంచి నాయకత్వం ఇస్తారనేటువంటి ఆలోచన. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ? తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము. ఇందాక ప్రయత్నం చేస్తారు అంతే. 2+2 అనేటువంటిది 4 కాదు.
ఉమ్. ఈ రోజు ఉన్నటువంటి అసలు పరిస్థితి స్కోప్ ఉందంటారా? చాలా పాజిటివ్గా ఉన్నారు. ఆ. ఎందుకంటే చూశారు, ఉమ్. ఆ వేళ చంద్రబాబు కొత్త రాష్ట్రం విడిపోయిన తర్వాత బాబు గారు ఉండాలనుకున్నారు. ఉమ్. దాని తర్వాత సరే రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా జగన్ గారు ఉండాలనుకున్నారు. ఉమ్. జగన్ గారితో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మేజర్ అంతా కాంగ్రెస్ కదా, ఉమ్. ఇద్దరు లీడర్స్ అండ్ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్. ఉమ్. అక్కడ 5 ఏళ్ళు కూడా చూసారు. జగన్ కాదని కాంగ్రెస్ కోట్లు ఇస్తారంటారు అక్కడ. ఈసారి మన ఏమైపోయింది జగన్కి? ఆ. ఏమైపోయింది? 151 నుంచి 11కి వచ్చారు. ఆ. సో ఇఫ్ యు ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ ది షో, ఆ. ఆటోమేటిక్గా ఓటరు నేషనల్ పార్టీ కదా, దాదాపు 60 స్థానాలు కూడా తక్కువ మెజార్టీతోటే పోయినాయి కదా. ఎన్నైనా పోయిండొచ్చు, పోయాడా లేదా, వచ్చిన 11 స్థానాలు లెక్క కదా. ఆ. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కదా. ఆ. దీనికి ఏముంది? దీనికి అంటే ఇప్పుడు అంటే 60 స్థానాలు ఇంచుమించుగా వచ్చి పోయినవి 11 స్థానాలకు పరిమితమై ఉన్న వాళ్ళు అధికారంలోకి రారు. కానీ ఒక్క స్థానంలో ఈవెన్ అధ్యక్షులు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీ మాత్రం 29 అధికారంలోకి వస్తా అంటారు. పాలిటిక్స్ నేను వస్తున్నానులే, ప్రయత్నం చేస్తామని చెప్పి 29 సెంటర్లో వస్తుందని చెప్పా. ఆ. ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో ఎప్పుడు ఏదైనా కావచ్చు. ఫలితమేమో విఫలమవుతుందా సఫలమవుతుందా? అవ్వాలి, ప్రయత్నం సఫలం అవ్వాలని. బీ పాజిటివ్. ఏనాడు కూడా నెగిటివ్గా ఉండకూడదు రాజకీయాల్లో. అప్పటి వరకు కూడా రాజకీయాల్లో నెగిటివ్గా ఉంటే నాలాంటి వాళ్ళు ఇంత దాకా రాలేరు. అప్పటి వరకే షమ్లా గారు అధ్యక్షురాలుగా ఉంటారా? ఉండాలనే కోరుకుంటున్నాం, ఉంటారని భావిస్తున్నాం. ఆ. ఉండాలి, ఉండనియండి. ఓకే. వారి పాత్ర వారు పోషిస్తారు, నా పాత్ర నేను ఒకవేళ పోషిస్తాను. అంటే ఓన్లీ కరెక్ట్. అదృష్టవశాత్తు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి స్థానంలో మీరుంటారా షమ్లా ఉంటారా? షర్మిల గారినే పెట్టం. ఎవరు పిసిసి ప్రెసిడెంట్ గా ఉంటే అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వారు ఉంటారు. ఓకే. ఇట్స్ ఓన్లీ హైకమాండ్. చెప్పాను కదా మా దగ్గర ప్రొసీజర్. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అవుతుంది, వాళ్ళందరూ ఎలక్షన్ చేసుకుంటారు, సిఎల్పి లీడర్ గా హైకమాండ్ పంపిస్తుంది, వాళ్ళు అవుతారు. దాంట్లో ఏమి దాచుకోవాలి. ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ కూటమి పరిపాలన ఎట్లా ఉంది అన్నట్టు ఫైనల్ ఏం చెప్తారు? డక్అవుట్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది? హిట్, సూపర్ హిట్. ఏమి వ్యక్తిగత అభిప్రాయం? ఏమి లేదు, బ్రహ్మాండంగా ఉంది, జనరంజకంగా ఉంది. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. లీడర్కి క్లారిటీ ఉంది, పార్టీ క్లారిటీ ఉంది, ఏం చేయాలో అది చేస్తున్నారు, చక్కని సమన్వయం ఉంది. సీనియర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా కోఆర్డినేటెడ్ గా పనిచేస్తున్నారు. పిసిసి, సిఎల్పి టాప్ మోస్ట్ మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, క్రెడిబిలిటీకి మారిపోయారు. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కొంత కళ్యాలు వేసినట్టు, ముక్కులకు కళ్యాలు వేసినట్టుగా కనిపిస్తా ఉంది, నిజమేనా? నేను అలా అనుకోవటం లేదు, కానీ ఆవిడ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటారు. అందరూ యాక్సెస్ ఉంటుంది, చక్కగా మాట్లాడతారు. ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తి, గాంధీయన్ సిద్ధాంతాలు. అదే అంటే మీనాక్షి నటరాజన్ గారు వస్తే కొంతమేరకు పనులు కావు అని చెప్పేసి కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ఒక మాజీ టీపీసీసీ కోర్స్ రేవంత్ రెడ్డి ఆపే ప్రయత్నం చేసిండు అని చెప్పేసి కూడా విన్నాం, నిజమేనా? ఇది నాకు అసలు ఐడియా లేదు. కానీ మీరు కొన్ని తెలిసినా కూడా దాస్తున్నారు కదా సార్? అటువంటిది నాకు తెలిసిన ఏదైనా కూడా ఫెయిర్గానే చెప్తాను. బట్ నాకు చెప్పకూడదు, పార్టీ లైన్ ముఖ్యం. నాకు ఐఎమ్ కాంగ్రెస్ మ్యాన్. ఐ అబైడ్ బై ది ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. సో నాకు హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లైన్. ఎవరున్నా నాకు దాంతో ఇబ్బంది లేదు. నాకు పొజిషన్ ఉన్నా లేకపోయినా దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ టు మీ. ఐ వాంట్ టు బి ఏ కాంగ్రెస్ వర్కర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, ధన్యవాదాలు.